గైస్ ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్ అయితే చేసేయండి. సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటి అంటే నేను కొన్ని రోజుల ముందు ఇంటికైతే వెళ్ళాను కదా. సో ఎమర్జెన్సీ ఇంటికైతే వెళ్ళాను. అప్పుడు వచ్చేసి వీడియో చేద్దామని అనుకున్నాను, కాకపోతే చేయలేదన్నమాట. అంటే ఎందుకు ఇంత వీడియోస్ పెట్టలేదన్న దానికోసం క్లారిటీ ఇద్దామని అయితే అనుకున్నాను. బట్ ఏమైందంటే కొంచెం ఖాళీ లేక వీడియో అయితే చేయలేదన్నమాట. సో ఇది వచ్చేసి ఆ వీడియో. సో ఏమైందంటే అమ్మకి హెల్త్ బాగాలేదన్నమాట. సో అందుకోసమే ఎమర్జెన్సీ ఇంటికి వెళ్ళాల్సి వచ్చింది. నేను ఈ గల్ఫ్ కంట్రీస్లో ఉన్న అందరికి ఒకే ఒకటి చెప్పాలని అనుకుంటున్నాను. ఏంటి అంటే మనకి ఏమన్నా వచ్చినప్పుడు చిన్నగా ఉన్నప్పుడే చూపించుకోండి. ఎందుకంటే తర్వాత మళ్ళీ అది ఎక్కువ అయితే కష్టం అన్నమాట. ఇక్కడ ఎలా అంటే ఇప్పుడు నాకు ఏమన్నా అయ్యిందనుకో, నా ఫ్యామిలీ ఉన్నారు, ఓకే వాళ్ళు నన్ను కేర్ చేస్తారు. బట్ చాలామంది ఏంటంటే ఉమ్మని వాళ్ళ ఇంట్లో కానీ బయటకు కానీ వర్క్ చేయడానికి వస్తారు. అలాంటి వాళ్ళకి ఏంటి అంటే ఎవరు ఉండరు కదా చూడ్డానికి. ఎవరు అంటే కొంతమంది ఉమ్మని వాళ్ళు ఏంటంటే చాలా బాగా చూసుకుంటారు, కానీ కొంతమంది ఉంటారు వాళ్ళు చూసుకోరు, అలానే వదిలేస్తారు, ఉంటే ఉంటారు చెప్తారని. అంటే మిమ్మల్ని భయపెట్టాలని నేను చెప్పట్లేదు, కొంతమంది అలా ఉంటారని చెప్తాను. మన ఇండియాలో ఉన్నారా చెప్పండి? అందరూ ఉంటారు, మన ఇండియాలోనే ఉంటారు, ఎక్కడైనా ఉంటారు. కానీ ఏంటంటే ఏదైనా వచ్చినప్పుడు మీరు కొంచెం జాగ్రత్త తీసుకోండి. ఎందుకంటే అమ్మకి మేము అట్లానే అయిందనమాట. ఎందుకంటే అమ్మమ్మకి అంతగా చెప్పలేదు. ఒక 3 months నుంచి తనకి ఆ ప్రాబ్లం ఉంది. బట్ తను ఏంటంటే చెప్పలేదన్నమాట, మాకేం చెప్పలేదు. సో మేమేమనుకున్నాం అంటే తెలిపి ఇప్పుడు ఏం చెప్పకుండా ఏం తెలుస్తుంది చెప్పండి? జస్ట్ ఫీవర్ అట్లా అంటే నీరసం ఉందని తెలుస్తుంది. 1-2 సార్లు చెప్పింది, కానీ నేను ఏంటంటే అంటే బ్యాక్ పెయిన్ వస్తుంది, స్టొమక్లో పెయిన్ వస్తుందని చెప్పింది. నేను జస్ట్ నార్మల్గా వేరే పెయిన్ అని అనుకున్నాను. అంటే గర్ల్స్కి ఉండే ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, ఆ పెయిన్ అని నేను అనుకున్నాను. కాకపోతే తర్వాత తెలిసింది. సో గర్ల్స్లో ఉండే వాళ్ళకి మెయిన్గా నేను చెప్పొచ్చేది ఏంటి అంటే మన చిన్న ప్రాబ్లం ఉన్నప్పుడు కంపల్సరీ హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోండి. ఎందుకంటే మిమ్మల్ని ఇక్కడ కేర్ చేసే వాళ్ళు ఎవ్వరూ ఉండరు. ఎందుకు ఇంతలా చెప్తున్నాను అన్నది కూడా మీరు అర్థం చేసుకోండి. ఎందుకంటే ఎవరు కేర్ చేస్తారు చెప్పండి? మన ఫ్యామిలీస్ మనం కేర్ చేయని రోజులు. అలాంటిది వేరే గల్ఫ్ కంట్రీస్లో వాళ్ళెవరు వీళ్ళెవరు మనం చూస్తారని అసలు ఎలా అనుకుంటాం చెప్పండి? ఎవ్వరు చూడరు. సో ప్లీజ్ అర్థం చేసుకుని మన ప్రాబ్లం వచ్చినప్పుడు వెళ్ళిన హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోండి. సో ఏమైందంటే అమ్మకి బాగాలేదు, కొంచెం వర్క్కి వెళ్ళినప్పుడు గట్రా కొంచెం నీరసం ఎక్కువైపోయి స్టమక్ పెయిన్ బాగా ఎక్కువ వస్తుందంటే అమ్మని పంపించేసామన్నమాట. నేను మా మామయ్య వాళ్ళు కలిసి పంపించేసాము అమ్మని ఇండియాకి పంపించేసాము. సో నా ఫ్రెండ్ ఉంటారనమాట, నా ఫ్రెండ్ ఇంటికి ఇండియాకి పంపించేసాను. నాకు తెలిసిన వాళ్ళు మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి పంపించాను. మా ఫ్రెండ్ వాళ్ళకంటే చూసుకుంటారు, మా పెద్దమ్మ వాళ్ళు చూసుకుంటారు అని చెప్పేసి. సో ఏమైందంటే అక్కడికి వెళ్ళిన తర్వాత బాగానే ఉంది. సో అమ్మకి ఏంటంటే బ్లడ్ తక్కువ ఉందన్నమాట. ఒక 7 grams 8 grams ఉందని చెప్పారు బ్లడ్. సో అందుకోసం బ్లడ్ ఎక్కించాలని చెప్పారు. సో నాకు తెలిసిన మా ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్య వాళ్ళని అడిగితే వాళ్ళు తెచ్చారు. ఫస్ట్ వాళ్ళు ఇచ్చారన్నమాట, మా ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్య వాళ్ళు ఇచ్చారు. వాళ్ళు ఇచ్చినప్పుడు బాగానే ఉంది, బట్ వాళ్ళ ఫ్రెండ్స్ ఇచ్చారంట. తర్వాత బట్ ఏమైందో తెలియదు, వాళ్ళు ఇచ్చింది పెట్టారో లేకపోతే చేంజ్ చేసి తెచ్చారో తెలియదు కదా. అక్కడ అంటే ఆ బ్లడ్ గ్రూప్ లేకపోతే మళ్ళీ బ్లడ్ బ్యాంక్లో బ్లడ్ చేంజ్ చేస్తారు కదా. సో అక్కడ చేంజ్ చేసినప్పుడు దానివల్ల అయ్యిందో ఇది మాకు తెలియదు. సో ఏమైందంటే బ్లడ్లో ఇన్ఫెక్షన్ వచ్చేసింది అన్నమాట. దానివల్ల అమ్మకు కూడా ఇన్ఫెక్షన్ వచ్చేసి మనకి వైట్ అంతా ఉంది కదా, ఐలో వైట్ కలర్ ఉంది కదా, అదంతా కూడా ఇక బ్లడ్తో నిండిపోయింది అన్నమాట. వైట్ అనేది లేదు, బ్లడ్ కలర్లో ఉంది, అది మొత్తం రెడ్ కలర్లో. సో అలా అయిపోయిన ఇన్ఫెక్షన్ వచ్చిన ఒక పక్క ప్లేట్లెస్ పడిపోయినాయి అన్నమాట. 18,000 పడిపోయినాయి ప్లేట్లెస్లు. పడిపోయిన తర్వాత అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే ఇక ఎక్కించారు, ప్లేట్లెస్ ఎక్కించారు అన్నమాట. మన బ్లడ్ కాకుండా ప్లేట్లెస్ కూడా ఎక్కించారు. ఎక్కించిన తర్వాత కొంచెం బాగానే ఉంది, పర్లేదు అని అనుకున్నాను. తర్వాత ఏమైందంటే ప్లేట్లెస్ తగ్గితే వస్తుంటే ఇంకా వాళ్ళు ఏమన్నారంటే ఆల్రెడీ మనీ సగం 1 lakh వరకు అక్కడే అయిపోయింది. ఇంకా ప్లేట్లెస్ ఒక 8 ప్యాకెట్స్ ఎక్కించారు అమ్మకి. ఇదంతా జరిగిన హెల్త్ కండిషన్ అంతా జరిగిన దాంట్లో 8 ప్యాకెట్స్ ప్లేట్లెస్ ప్యాకెట్స్, ఒక 3 ఏమో బ్లడ్ ప్యాకెట్స్ ఎక్కించారు అన్నమాట. ఇంత క్రిటికల్గా అయిందన్నమాట సిచ్యువేషన్. ఇక్కడ ఉండి గల్ఫ్కి వచ్చి మన లైఫ్ గురించి మన హెల్త్ గురించి ఏం పట్టించుకొని ఉంటే ఇంత దారుణంగా ఉంటుంది. సో
ప్లేట్లెస్ ఎక్కించిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే, ఇక్కడ మీరు పెట్టుకోలేకపోతున్నారు కదా బడ్జెట్ అని చెప్పేసి కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్కి షిఫ్ట్ చేశారంట. వేరే హాస్పిటల్కి షిఫ్ట్ చేశారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా మళ్ళీ అక్కడి నుంచి వేరే హాస్పిటల్, మళ్ళీ అక్కడి నుంచి ఇంకా కిమ్స్ అనే హాస్పిటల్ ఉంటుందన్నమాట మా ఊరి దగ్గరలో. హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత అక్కడ ఇంకా చెప్పాలంటే 18,000 నుంచి ఒక 5,000కి వచ్చేసాయి. ఇంకా 5,000కి వచ్చేసిన తర్వాత ఇంకా ఏమన్నారంటే 50-50 ఛాన్స్ అని అన్నారు. ఇంకా మైండ్ బ్లాక్ అనమాట. ఇక్కడ ఉన్నప్పుడు మరి ఎంత కలిసిందో ముందు అంటే ఆ ముందు మంత్లోనే మా మామ బర్త్డే ఉంటుంటే అప్పుడు మేమంతా కలిసి చాలా హ్యాపీగా జరుపుకున్నాం బర్త్డే. అప్పుడు కూడా మా అమ్మ బాగానే ఉన్నారు, అన్నీ బాగానే అయ్యాయి. బట్ ఇంతలో అట్లా అయిపోయినప్పటికీ ఇంకా మైండ్ బ్లాక్ అయిపోయింది అన్నమాట. మా ఫ్యామిలీ అందరూ షాక్. పెట్టుకునే అంత బడ్జెట్ మా దగ్గర లేదు. ఎందుకంటే ఆ హాస్పిటల్స్ కాకుండా ప్రైవేట్ హాస్పిటల్స్ అంటే కంపల్సరీ ఒక 10 lakhs 8 lakhs వరకు అవుతాయి. అంత అలా సిచ్యువేషన్ అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇంకా సడన్గా 1000కి వచ్చేసే ప్లేట్లెస్. ఇంకా 1000 అంటే ఒక్కసారి ప్లేట్లెస్ పడిపోతున్నాయి అంటే తగ్గుతున్నాయి అంటే కంపల్సరీ తగ్గిపోతాయి. ఒకసారి పెరిగితే పర్లేదు, పెరిగితే. సో ఒక 1000కి పడిపోయినాయి అంట. ఇంకా వాళ్ళంటే ఫోన్ చేశారు. ఫోన్ చేసిన నీకు వచ్చేది అని చెప్పేసి అన్నారు. హాస్పిటల్ చేంజ్ చేసేద్దాం వచ్చేయని మా మామయ్య గట్రా ఫోన్ చేశారు. మా మామయ్య ఏమన్నారంటే, నేను చూసుకుంటాను, నేను టేక్ కేర్ చేస్తాను, నువ్వు అక్కడ ఉండు అని చెప్పానమాట. నేను భయపడతానని నాకేం చెప్పలేదు. ఇక్కడ ఒక మావి ఉంటారు. ఆ మావికి ఫోన్ చేసి ఇలా సీరియస్ సిచ్యువేషన్ అంటే ఆ రోజు ఫోన్ మాట్లాడుతున్నప్పుడు నేను పక్కన ఉన్నాను. ఇంకా అది విన్నాక నాకు కాళ్ళు చేతులు ఆడలేదు అనమాట. అంత టెన్షన్ ఎవరికైనా ఉంటుంది కదా. 1000 పడిపోయినట్టు ఒక పక్క టెన్షన్. ఇంకా ఈరోజు వెళ్ళి ఇంకా ఈరోజు అనుకో నేను చెప్తున్నాను జస్ట్ అంతే. ఈరోజు నాకు తెలిసింది. ఇంకా వెంటనే ట్రావెల్స్కి వెళ్ళి టికెట్ అడిగితే ఈరోజు లేవనమాట. రేపన్న రోజు టికెట్ బుక్ చేసుకుని వెళ్ళిపోయాను. వెళ్ళిన వెంటనే నేను ఇట్లా మళ్ళీ ఏంటి నాకు ఫ్లైట్స్ కూడా చాలా అంటే చాలా లేట్గా దొరికినాయి. ఏంటంటే రేపు అంటే ఈరోజు నాకు తెలిసింది. నేను ఈరోజు ట్రావెల్స్కి వెళ్ళి బుక్ చేస్తున్నాను రేపు. మళ్ళీ ఎక్కడి నుంచి మస్కట్ నుంచి హైదరాబాద్ నుంచి విజయవాడ. నాకు తెలియని ప్లేస్. అంటే ఎప్పుడు ఏంటంటే హైదరాబాద్ నుంచి బస్కి వెళ్తే అసలు నేను రాలేదు కాబట్టి అంతగా నాకు తెలియదు. హైదరాబాద్ వరకు అయితే తెలుసు. అక్కడ నుంచి బస్సు ఎక్కితే మన ఇంటికి వెళ్ళిపోతుంది. కానీ విజయవాడ నుంచి మళ్ళీ అమలాపురం వెళ్ళాలంటే చాలా టైం పడుతుంది కదా. సో ఒక పక్కేమో ఇంకా నేను వస్తున్నానని అమ్మకి చెప్పేసాను. అమ్మ ఏం టెన్షన్ పెట్టుకోవద్దు, పిల్ల వస్తుందని అమ్మ వాళ్ళు మావయ్య వాళ్ళు అంటే అమ్మ వాళ్ళు చెల్లి వాళ్ళు మావయ్య వాళ్ళందరూ చెప్పారన్నమాట. కొంచెం పర్లేదు అమ్మ. కానీ నాకు మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళాలంటే కొంచెం ట్రావెలింగ్ ఎక్కువ కదా. ఏంటంటే తర్వాత ఇంకా మళ్ళీ నేను బుక్ చేసుకున్న వెళ్ళిపోయిన ఎయిర్పోర్ట్ మా మావయ్య తీసుకెళ్ళిపోయారు. అన్నీ అయిపోయినా నేను ఇట్లా హైదరాబాద్లో దిగిన తర్వాత ఒక్క 30,000 కాదు ఒక 50,000 పెరిగినాయి ప్లేట్లెస్ అని అన్నారు. మా అన్నయ్య వాళ్ళు, మా మావయ్య వాళ్ళ ఫ్రెండ్స్, నాకు తెలిసిన వాళ్ళు ఫ్రెండ్స్ అందరు ఇస్తే అసలు ఎక్కలేదు. ప్లేట్లెస్ అనేవి ఎక్కలేదు, పడిపోయి. 50-50 ఛాన్స్ అన్నారు. మేము కూడా చెప్పలేము, హాస్పిటల్ చేంజ్ చేసేసుకోండి అని అన్నారు. అంత సీరియస్ సిచ్యువేషన్ నుంచి నేను ఇట్లా ఎక్కడో ఫ్లైట్ ఎక్కి హైదరాబాద్ దిగినట్టునే నాకు ఒక పక్క నుంచి మా ఆంటీ వాళ్ళు, ఒక పక్క నుంచి మా బాబాయ్ వాళ్ళు మెసేజ్లు పెట్టారన్నమాట. అమ్మకి బాగానే ఉంది, ప్లేట్లెస్ పెరిగాయి అని చెప్పేసి. ఇంకా అప్పుడు కొంచెం అంటే ఒక హోప్ వచ్చింది. నేను వెళ్ళే వరకు బాగానే ఉంటారు, వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళు మమ్మల్ని చూసుకుంటారు అని చెప్పేసి. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ నేను విజయవాడకి ఫ్లైట్, మళ్ళీ అక్కడ కూడా వెయిటింగ్ అవర్స్. అక్కడ నుంచి విజయవాడ వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఏంటంటే ఫ్రీ బస్సెస్ పెట్టారు కదా. ఏంటంటే ఇంకా ఉండిపోదాం అమ్మతోనే, ఇంకా అవసరం లేదు మస్కెట్ వెళ్ళొద్దు ఇంకా మస్కెట్ కానీ అనుకుని ఇంకా లగేజ్ ఎంత లగేజ్ జస్ట్ హాస్పిటల్ ఉండడానికి లగేజ్ సర్దుకున్నాను. ఆ లగేజ్తో కనీసం నన్ను ఫ్రీ బస్సులు పెట్టారు కదా ఇప్పుడు. ఆ లగేజ్తో కనీసం ఫ్రీ బస్సులు కూడా ఎక్కడి నుంచి కాదు, నాకేమో తెలియదు. ఎక్కడి నుంచి ఏ బస్సు ఎక్కాలన్నది నాకు తెలీదు. డైరెక్ట్ అమలాపురం బస్సెస్ అయితే అక్కడ లేదు. ఏడుపు వచ్చి ఏం చేయాలో తెలియక ఎవరి నుంచి ఉంటే అవన్నీ అమలాపురం వెళ్ళాలి అడిగేదాన్ని. చాలా మందిని అడిగాను. ఆ రోజే మా అమ్మ వల్ల ఫస్ట్ చెల్లి అనమాట. అమ్మ తర్వాత చెల్లి. ఆమె వస్తుంది కానీ ఆమె కొత్తగూడెం నుంచి వస్తుంది కానీ ఆంటీ. కాకపోతే ఏంటంటే తను వేరే చోటు ఉంది, నేను వేరే చోటు ఉన్నాను. తెలియదు కదా ఎక్కడ ఉన్నాను ఏంటి అన్నది. ఎంత
తెలియక తను వేరే బస్సులో ఉంది. దీనన్నా మళ్ళీ డబ్బులు కూడా వేస్ట్ కదా. ఫ్రీ బస్ ఇంకా అక్కడేమో ఎక్స్ప్రెస్ బస్ ఎక్కితేమో ఇప్పుడు టికెట్ తీసుకున్నా అని అనుకున్నా లేదు. అక్కడ వేరే ఎక్స్ప్రెస్ బస్సెస్ ఎక్కడానికి కూడా లేదు. ఇంకా ఆ బస్సు ఎక్కాలి. చాలా పొద్దున్నే మధ్యాహ్నం 2 దిగితే సాయంత్రం 6 వరకు కూడా నేను బస్సు ఎక్కలేదు. ఆ తర్వాత ఒక ఆయన ఉన్నారు. ఆయన ఎక్కడ రావులపాలెంలో దిగుతారంట. ఆయన అడిగితే ఆయన చెప్పారు ఏ బస్సు ఎక్కామని చెప్పేసి. ఆయన ఎక్కేశారు. తర్వాత మళ్ళీ నన్ను చూసి నా లగేజ్ నువ్వు ఎక్కామని నేను లగేజ్ తీస్తానని చెప్పి నా లగేజ్ ఇచ్చుకొని ఆ కండక్టర్ తిట్టినా కూడా మరి ఎక్కడ పెట్టుకోమంటారు అనగట్ట అనే మాటలు ఆయన ఎక్కేసి నా బ్యాగ్ గట్ట లగేజ్ గట్ట తీశారనమాట. తీసిన తర్వాత మళ్ళీ ఆయన రావులపాలెంలో దిగిపోయారు. అక్కడ తర్వాత మళ్ళీ ఒక అమ్మాయి కనిపించింది. ఆ అమ్మాయి అమలాపురం అని వెళ్ళాలంట. సో అక్కడి నుంచి మళ్ళీ వేరే బస్సు మారి ఇన్ని బస్సులు మారిన తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత అమ్మని ఐసీయూలో పెట్టేశారు కదా. ఇంకా అంత క్రిటికల్ సిచ్యువేషన్ అంటే ఇంకా ఐసీయూలో ఉంటారు కదా. నేను ఇంటికి వెళ్ళినప్పటికీ నేను 7 టైంకి నేను రీచ్ అయిపోతానేమో హాస్పిటల్. ఇంకా డైరెక్ట్ ఇంటికి కూడా నేను వెళ్ళలేదు. ఫ్రెష్ అని వెళ్ళలేదు. ఇంకా డైరెక్ట్ ఇంకా హాస్పిటల్కి వెళ్ళిపోయాను. అక్కడి నుంచి డే అంతా ఫుడ్ అవి ఏం లేవు. పక్క నుంచి అమ్మ కోసం టెన్షన్ ఉంటుంది ఏంటి అని చెప్పేసి వస్తాను అని చెప్పానని అమ్మ అట్లానే ఇంకా అంటే ఐసీయూలోకి ఏమైనా తినిపించడానికి కానీ తాగిపించడానికి కానీ అయితే ఏది నా కూతురు అని చెప్పుకునేదాన్ని. ఇంక దేవుడు మా అమ్మని అంతలా కాపాడాడంటే ఒకప్పుడు నా లైఫ్లో జరిగిన చిన్న ఇన్సిడెంట్కి దేవుడు లేడు, వద్దు దేవుడు ఇంకా లైఫ్ ఎందుకు ఇలా అవుతుంది అని చెప్పేసి అసలు నమ్మకూడదు ఇంకా దేవుడిని అని అనుకున్నాను. ఇంకా ఒకటి మొక్కుకున్నా అమ్మకి మంచిగా అవుతే చాలు అనే ఒకటి మొక్కుకున్నా. అప్పుడు అనిపించే దేవుడు ఉన్నాడు, మా అమ్మని నాకు ఇంకా దక్కించాడు అని చెప్పేసి. అంత తర్వాత వెళ్ళంటే మా మామయ్య వచ్చారు. అప్పటికే నేను దిగినట్టే మళ్ళీ మా మమ్మీ వాళ్ళు కూడా మా అమ్మ వాళ్ళు చెల్లి మా మమ్మీ వాళ్ళు కూడా దిగారనమాట. మేమిద్దరం కలిసి ఆటోకి నా లగేజ్ ఏమో మా తమ్ముడు కూడా వచ్చారనమాట. మా తమ్ముడు మా మామయ్య ఇంటికి వెళ్ళిపోయారు. నేను మా మమ్మీ ఆటో వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ హాస్పిటల్కి ఆటోకి వెళ్ళినంటే ఎవరికైనా ఎలా అనిపిస్తుంది అంత దూరం నుంచి వచ్చి వెంటనే అమ్మ వాళ్ళని చూడాలని అనిపిస్తుంది కదా. ఎవరికైనా చూడాలని అడిగితే అంటే వాళ్ళు కూడా కొన్ని ఉంటాయి కదా ఇన్ఫెక్షన్స్ కదా అవుతాయి అని చెప్పేసి ఐసీయూలోకి అంతగా ఎవరిని రానివారు కదా. చూడాలని అనుకుంటే అసలు నేను వెళ్ళనివ్వలేదన్నమాట. 10 కల్లా నేను హాస్పిటల్కి వెళ్ళిపోయాను. 10 కాదు 11 ఆ టైంకి వెళ్ళాను. అంటే అంత టైం అవుతుందని చెప్పేసి వెళ్ళలేదు. ఇంకా మళ్ళీ అమ్మ అంటే ఏం తినేది కాదనమాట. ఎక్కువ బటర్ మిల్క్ నిమ్మ సోడా తాగేదనమాట. అయితే అడుగుతుందని చెప్పేసి పిలిచాను. ఇంకా అదే టైం అని చెప్పేసి అప్పుడు 12ంటికి పట్టుకెళ్ళి ఇచ్చి అప్పుడు చూసాను అన్నమాట. ఎట్లుందంటే ఫోటోలు కూడా నేను షేర్ చేయాలని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే నేను ఈ సోషల్ మీడియాలో అందరికీ కనిపిస్తున్నాను అనుకోండి, నా ఫ్యామిలీ కానీ నా వాళ్ళు కానీ వాళ్ళ పర్మిషన్ లేకుండా నేను ఎప్పుడు షేర్ చేసుకోవాలని నేను అనుకోవట్లేదు. కానీ ఎట్లా ఉండేది ఎట్లా అయిపోయింది అని అంటే అంతా అలా అయిపోయింది అనమాట. ఒక స్కెలిటన్ లాగా ఒక అస్థి పంజరం లాగా అయిపోయింది. ఎంతలా ఉండే మా అమ్మ అంతలా అయిపోయింది. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా అన్నీ మేమే మా మమ్మీ వాళ్ళు మేమే చూసుకున్నాం. అన్నీ మా మావయ్య మా మమ్మీ వాళ్ళు మా బాబాయ్ వాళ్ళు మేము అన్నీ చూసుకున్నాం. తర్వాత అప్పుడప్పుడు కొంచెం కవర్ అయ్యింది, పెరిగింది. అవి తగ్గితే మళ్ళీ ప్రాబ్లం పెరిగినాయి. తర్వాత ఏంటంటే ఇప్పుడు మేమేమనుకున్నాం అసలు ఏంటి ప్రాబ్లం అని అంటే గర్భసంచిలో కంతులు వచ్చాయన్నమాట. వాటిని తీయించుకోవడానికి అని చెప్పేసి అమ్మ ఇంటికి వచ్చాయి. కాకపోతే ఇంత లోపల బ్లడ్ ఇన్ఫెక్షన్ అయ్యి మళ్ళా బ్లడ్ ఇన్ఫెక్షన్ అయిన తర్వాత మళ్ళీ ప్లేట్లెట్స్ పడిపోయి ఇంత స్టేజ్కి వచ్చింది. అయిన తర్వాత ఏంటంటే ప్లేట్లెట్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక 10 రోజులు గ్యాప్ ఉన్న తర్వాత అప్పుడు ఆపరేషన్ చేయించేసి తీయించేసామన్నమాట. ఇంకా గర్భసంచి తీయించేసి ఆపరేషన్ చేయించేసాము నేను మా మావయ్యకి. తర్వాత ఇదే సిచ్యువేషన్లో మళ్ళీ ఒక పక్క మా అమ్మకి బాగాలే, ఒక పక్క మా తాతయ్యకి బాగాలే. ఇంట్లో మా మావయ్య అన్నీ అడుగులు జస్ట్ చూసుకుంటారేమో, కానీ డబ్బుల విషయంలో అయితే మా మావయ్య అన్నీ ఇక్కడ ఒక మావయ్య ఉన్నారు, ఆ మావయ్య అలా హెల్ప్ చేశారు. మా మావయ్య వీళ్ళిద్దరే కానీ మా బాబాయ్ వాళ్ళు చూసుకున్నారండి. ఎట్లా అంటే ఆమెకి ఏమన్నా అయితే నా లైఫ్ ఎట్లా ఉంటుంది, అసలు నేను ఉండగలనా అన్న హోప్
షాక్గా కనిపిస్తుంది అంతే. అది కూడా మీతో ఒకరోజు షేర్ చేసుకున్నాను. మళ్ళీ అదేమైందంటే నేను ఇంటికి వచ్చేసాను ఒక 3 వీక్స్ అని చెప్పాను అనమాట. అంటే ఇక్కడ వచ్చినప్పుడు కంపెనీ అనమాట, నేను వర్క్ చేసే కంపెనీలో 3 వీక్స్ అని చెప్పేసి అమ్మకు బాగాలేదని చెప్పేసి 1 మంత్ పైన వెళ్ళాను అనమాట. వాళ్ళు ఫోన్ చేసి ఒక పక్క నీ జాబ్ తీసేద్దామని చెప్పేసి, ఇంకా అప్పటికప్పుడు నాకు అంటే ఎవరన్నారు అనమాట, ఏదైతే అది అవుతుంది, జాబ్ ఇది కాకపోతే ఏదోటి ఇంటి దగ్గర అన్నా ఉండి ఏదన్నా చేసుకొని తినొచ్చు, ఎవరో మన దిక్కులేనని ఏం కాదు, మా మామయ్యలు మా మమ్మల్ని మా ఆంటీలు మనం చూసుకుంటామని నమ్మకం ఉంది. అందరూ ఆధారపడాలని నాకు లేదు, కాకపోతే చూసుకోవాలని అనట్లేదు, ఎవరి మీద ఆధారపడాలని లేదు. కాబట్టి మళ్ళీ నేను ఇక్కడ వరకు ఇంత దూరం వచ్చాను. ఏంటంటే ఇంకా వాళ్ళు ఏమన్నారంటే నీకు జాబ్ ఇవ్వము అని బట్టి అన్నారు. మళ్ళీ జాబ్ పోయింది, ఏం చేయాలో తెలీదు. మళ్ళీ వాళ్ళే పిలిచి మళ్ళీ నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఆపరేషన్ అయిన రోజే నేను మళ్ళీ ఇక్కడ రిటర్న్ ఇచ్చేసాను. ఫోన్ చేస్తున్నారు అని చెప్పేసి, ఎందుకంటే నా బతక డీటెయిల్స్ కానీ నా పాస్పోర్ట్ డీటెయిల్స్ అన్నీ వాళ్ళు కొట్టావు. ఒక్కసారి బ్లాక్ చేశారంటే మళ్ళీ రావడానికి ఉండదు. అంటే కొన్ని ఉంటాయి కంపెనీస్లో, కొన్ని మనం జాయిన్ అయినప్పుడు కొంచెం అంటే ఇక్కడ ఏం సైన్స్ ఏం పెట్టించుకున్న అగ్రిమెంట్ ఏమి ఉండదు. బట్ ఏంటంటే కొన్ని ఉంటాయి అన్నమాట, ఒక అగ్రిమెంట్ కింద వాళ్ళు చెప్తారు, దానికి ఓకే అంటేనే కొన్ని ఇస్తారు. ఎందుకంటే నా వీసా వేరు, నా ఏజ్ వేరు, నా ఏజ్కి నా వీసాకి నాకు ఇక్కడ జాబ్ చేసే అంత కూడా లేదు. అది కూడా నేను నెక్స్ట్ వచ్చే వీడియోస్లో చెప్తాను. కాకపోతే మోస్ట్గా ఇంపార్టెంట్గా చెప్తున్నాను, దయచేసి ఎవరికైనా ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ గల్ఫ్ కంట్రీస్, మెయిన్గా గల్ఫ్ కంట్రీలో ఉన్న వాళ్ళకి ఎవరికైనా హెల్త్ ప్రాబ్లమ్ ఉంటే కంపల్సరీ ఇంటికి వెళ్ళి చూపించుకోండి. మిమ్మల్ని నమ్ముకుని మీ వెనకాల చాలామంది ఉంటారు. మమ్మల్ని మేము చూసుకున్నాం, కానీ అందరికి అలా ఉంటుంది కదా. ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళాలనే లేదు, ఇక్కడ చేయించాలని అసలు మేము మన కంట్రీలోనే చేయించేద్దాం, మీకు ఇంటికి అవసరం లేదని అనుకుంటున్నాం. కానీ ఇక్కడ లక్షలతో కూడింది, అంత బడ్జెట్ మా దగ్గర లేదు. అంటే ఇక్కడికిక్కడ అంటే ఎలా అవుతాయి చెప్పండి. ఒకవేళ మన ఇండియా మనీ ఉన్న ఇండియా మనీ ఇక్కడ రాజలేదు అంటే కన్వర్ట్ చేసుకోవాలని అనుకున్నా కూడా దానికి సగం డబ్బులు కట్ అయిపోతాయి. ఇవన్నీ చేయలేక ఇంకా అమ్మని ఇంటికి పంపాను. ఇప్పుడైతే అమ్మ బాగానే ఉంది. సో అందుకోసం నేను ఇంటికి వెళ్ళాల్సి వచ్చింది, సడన్గా ఇంటికి వెళ్ళాల్సి వచ్చింది అనమాట. అప్పుడే అన్నీ షేర్ చేసుకుందాం అనుకున్నాను, కానీ అసలు షేర్ చేసుకోవాలి అని అనుకోలేదు నేను. కాకపోతే మీరు ఇంతలా నన్ను సపోర్ట్ చేసి వీడియోస్ పెట్టలేనప్పుడు, ఒకసారి లైవ్కి వచ్చినప్పుడు కూడా చాలామంది అడిగారు ఎందుకు వీడియోస్ పెట్టట్లేదు, ఏమైపోయారు 2 రోజులు అని చెప్పేసి. అందుకోసం నేను మీకోసం ఈ వీడియో చేయాలని చెప్పేసి చేశాను అన్నమాట. సో ఎవరికైనా హెల్త్ బాగాలేనప్పుడు కొంచెం మీరు వర్క్ చేసుకుంటున్నారు, చేసుకోండి, కాదని అనట్లేదు. కాకపోతే మీ హెల్త్ని పట్టించుకోండి. ఏదంటే చాలా ప్రాబ్లం మీకు, మనం నమ్ముకున్న వాళ్ళకి, మీ వెనుకున్న వాళ్ళకి కూడా చాలా ప్రాబ్లం అనమాట. ఇప్పుడైతే అమ్మ చాలా బాగానే ఉన్నారు, ఇక్కడికి తీసుకొద్దాం అనుకున్నాను. కాకపోతే ఏంటంటే ఇప్పుడు బరువు పనులు చేయకూడదు కాబట్టి ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంచాను అనమాట. సో నెక్స్ట్ వచ్చి వీడియోస్లో నా జాబ్ ఎప్పుడు అంటే ఈ వీడియోలో చెప్తాను అనుకున్నాను, కానీ టికెట్ అవి చూపిద్దాం అనుకున్నాను, చూపించలేదు. అండ్ అలాగే పార్ట్ 3 అంటే నేను వీసా ఎప్పుడు వచ్చింది అవన్నీ కూడా వీడియో చేద్దాం అనుకున్నాను. కాకపోతే కొంచెం లేట్ అవుతుంది, అవి చేయలేదు, వాళ్ళ వీడియో ఏం చేయలేదు అనమాట. సో ఆ వీడియో కూడా చేస్తాను, చేసినప్పుడు అయితే మీకు పెడతాను కంపల్సరీ. ఈ వీడియో అయితే సండే అయితే పోస్ట్ చేస్తాను అనమాట. ఇప్పుడు ఫ్రైడే వచ్చేసి ఈ వీడియో షూట్ చేస్తున్నాను, కాకపోతే సండే అయితే పోస్ట్ చేస్తాను. ఆ వీడియో అయితే నెక్స్ట్ సండే అయితే పోస్ట్ చేస్తాను. అంటే వీసా ఎప్పుడు వచ్చింది, ఏం వీసా అన్నది, జాబ్ ఏం చేస్తున్నాను అని ఇప్పుడు అందరూ డీటెయిల్గా చెప్తాను. సో ఇది వచ్చేసి ఈరోజు వ్లాగ్ అనమాట. ప్లీజ్ గల్ఫ్లో ఉన్న వాళ్ళైతే చాలా జాగ్రత్తగా ఉండండి. చాలామంది తెలుసు అంటే లైక్ కొంతమంది ఫ్యామిలీస్ ఉన్న వాళ్ళకి పర్లేదు, ఫ్యామిలీస్ లేనప్పుడు చాలామంది కష్టపడడానికి వస్తారు. నేను చాలామందిని చూసిన ఏంటంటే వాళ్ళు కొడుకులు కూతుర్లు పెంచాల్సిన టైంలో కూడా వాళ్ళు ఇక్కడికి వచ్చి వాళ్ళు జాబ్ చేసి ఆ డబ్బులు వాళ్ళ కొడుకులకి వాళ్ళకి పెడతా ఉంటారు. వాళ్ళని చూసినప్పుడు కూడా ఏదైనా అనిపిస్తుంది, ఏడుపు వచ్చేస్తుంది. అంటే నేను ఏదో చేసేస్తున్నాను జాబ్ అని ఇది ఎంత చెప్పట్లేదు, కాకపోతే అమ్మ మీద ఆధారపడకూడదు అని చెప్పేసి నేను జాబ్ చేస్తున్నాను అంతే.
కానీ నేను ఇప్పటికొచ్చి మా అమ్మకి ఏం పెట్టలేదు. మా అమ్మ నన్ను అన్నీ చూసుకుంది. మా అమ్మ మా మావయ్య వాళ్ళు అన్నీ చూసుకుంటున్నాను. నేను మా అమ్మకి వచ్చి ఏం పెట్టలేదు. మా అమ్మ మీద ఆశపడకూడదని చెప్పేసి నాది నేనే చూసుకుంటాను అంతే. ఇక నేను అన్ని బాధ్యతలు నేనే తీసుకోవాలి. ముందైతే అంత అంటే ఇండియాలో ఉన్నప్పుడు నేను కాలేజ్కి వెళ్ళినప్పుడు ఎలా అంటే మా అమ్మ నాకు ఏమైనా అవసరం వచ్చినప్పుడు అంటే మనీ పంపమని అనుకో, పంపలేదనుకో అంటే ఇంకా ఎందుకు పంపట్లేదు, నువ్వు ఏం చేస్తున్నావు అట్లా ఇట్లా అనేదాన్ని అనమాట. అసలు అర్థం చేసుకునేదాన్ని కాదు. వన్స్ నేను ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే ఆ జాబ్ చేసినప్పుడు కష్టపడుతున్నప్పుడు అంటే లైక్ ఇంత కష్టమా అంటే మనకి మనం సంపాదించుకుంటే కదా మనకి మనీ వాల్యూ తెలియదా అని అంటుంది. ఎందుకంటే అమ్మ ఉన్నప్పుడు పర్లేదు, అమ్మే వంట చేసి అమ్మ అన్నీ చేసి అన్నీ చూసుకోలేదు. కొంచెం అమ్మ ఇంటికి వెళ్ళాక ఇంకా అమ్మకి బాగా కానీ ఒక 1 month అయితే నేను ఏం అంటే తిన్నామంటే ఏం తింటారు చెప్పండి. అమ్మకి అలా ఉన్నప్పుడు ఇంకా నేను కూడా ఇంకా అంత బాగాలేదన్నమాట. ఇక్కడ వెదరికి అక్కడ వెదరికి ఫుడ్ సరిగ్గా తినకపోవడం, హాస్పిటల్లో స్టే చేయడం అన్నట్లకి నాకు కూడా హెల్త్ బాగాలేదు అప్పుడు. సో అందుకోసమే నేను అసలు వీడియోస్ కానీ నేను కానీ పెట్టలేదు. ఆ టైంలో వీడియోస్ పెట్టినా కూడా నా అంత చూపడానికి ఎక్కడ ఉంటారేమో, అందుకే నేను వీడియోస్ పెట్టలేదు. ఇప్పుడైతే చెప్తున్నారు, ఇప్పుడైతే అమ్మనే బాగానే ఉన్నాయి. అమ్మని తీసుకొద్దామని అనుకుంటున్నాను. దేవుడి దయ వల్ల మొత్తం ఇంకా అమ్మ కొంచెం బాగుంటే పర్లేదు. ఏంటంటే హాస్పిటల్ ఇంకా 2 months 3 months వరకు కోర్స్ వాడమన్నారంట ట్యాబ్లెట్స్. ఎందుకంటే ప్లేట్లెట్స్ మళ్ళీ తగ్గితే కొంచెం ప్రాబ్లం కదా. ఆపరేషన్ అయితే అయిపోయింది ఓకే. ఆపరేషన్ చేయడానికి కూడా వాళ్ళు ఎందుకంటే భయపడ్డారు అన్నమాట. ప్లేట్లెట్స్ తగ్గిపోతే రక్తం ఆపరేషన్ చేసిన తర్వాత రక్తం కట్టుబడదన్నమాట. అంటే ఆగదు, వస్తూనే ఉంటుంది ఫ్లో అనేది. అందుకోసం వాళ్ళు భయపడి ఫస్ట్ ప్లేట్లెట్స్ కోసం ట్రీట్మెంట్ చేశారన్నమాట. తర్వాత ఆపరేషన్ వేరే హాస్పిటల్లో చేయించారు. ఇక్కడైతే అన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఎన్నిసార్లు చెప్తుంది, 10 సార్లు చెప్తుంది అని చిరాకు పడకుండా ఏమన్నా ఉంటే ముందే హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోండి. నన్ను ఇలానే సపోర్ట్ చేస్తూ అంటే అంటే ఏమో చాలామంది సపోర్ట్ చేయాలని కూడా అనుకోవట్లేదు, కానీ కొంతమంది అయితే చేస్తారు. వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే నా కోసం ఇంత టైం కేటాయించి నా వీడియో ఇంత వర్క్ చూసిన వాళ్ళకి చాలా అంటే చాలా థ్యాంక్స్. నన్ను అలా సపోర్ట్ చేస్తున్నందుకు. ఇదే ఈరోజు వీడియో. వచ్చే వీడియోస్లో అసలు ఎట్లుంటుంది, నేనేమేమి అంటే ఎంత స్ట్రగుల్ పడ్డాను అన్నది కూడా నేను మీకైతే చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్ గైస్. ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫ్యామిలీ